ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ యాంటీబయాటిక్ గురించి చెప్పబోతున్నానండి. అది సెఫ్పోడాక్సిమ్ ప్రోక్స్టైల్. ఈ సెఫ్పోడాక్సిమ్ ప్రోక్స్టైల్ ఏమేమి స్ట్రెంత్స్ అవైలబుల్లో ఉన్నాయి, దేనికి వాడతారు, అలాగే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనే దాని గురించి మాట్లాడుకుందామండి. ఈ సెఫ్పోడాక్సిమ్ ప్రోక్స్టైల్ అనేది 50 mg 5 ml, 100 mg 5 ml అండ్ 200 mg అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే 50 mg డిస్పర్సిబుల్ టాబ్లెట్, 100 mg డిస్పర్సిబుల్ టాబ్లెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. డిస్పర్సిబుల్ టాబ్లెట్ అంటే ఏమీ కాదండి, టాబ్లెట్ తీసి వాటర్లో వేసినామనే డిజాల్వ్ అయిపోతాయి, దాన్నే డిస్పర్సిబుల్ టాబ్లెట్ అంటారు. పిల్లలు టాబ్లెట్ ఏవిగానే తీసుకోలేరండి కొంతమంది, అందుకని వాటర్లో కలిపి ఇస్తారు. సో దీన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు, చిన్నపిల్లలకి అయితే కనుక 1 kg బరువుని ఇంటూ 10 kgs తో దాన్ని కాలిక్యులేట్ చేస్తారండి. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఒక 20 kgల బాబుని తీసుకుంటే మనం వెయిట్ చెక్ చేసినప్పుడు, అందుకేనేనండి చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెయిట్ కంపల్సరీగా చెక్ చేస్తారు. 20 kgలు ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఇంటూ 10, సో 20 into 10 200 mg డివైడెడ్ బై 2 అంటే 12 hours ఒకసారి వేయాలి. అంటే 100 mg మార్నింగ్, 100 mg ఈవినింగ్ వేయాలండి. ఇది ఫీవర్స్లో ఎక్కువగా వాడడం జరుగుతూ ఉంటుందండి. చిన్నపిల్లలకు కూడా ఫీవర్స్లో కానీ, అట్లాగే మీరు రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే కామన్ కోల్డ్ కానీ, బ్రాంకైటిస్ కానీ, టాన్సిల్స్ ఎక్కువగా వస్తుంటాయి కదా, సో టాన్సిలైటిస్ కానీ, గొంతు నొప్పికి కానీ, ఊపిరితిత్తుల్లో నిమ్ము కానీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరినప్పుడు కానీ, సో ఇట్లాంటి కండిషన్లో అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది 3rd generation సెఫ్లోస్పోరిన్. అలాగే పెద్దవాళ్ళకి ఏ విధంగా తీసుకుంటారు అంటే కనుక 200 mg అండి. 18 years అబోవ్, 20 years అబోవ్ ఉన్న వాళ్ళకి మార్నింగ్ 200, ఈవినింగ్ 200 mg తీసుకుంటారండి. అలాగే మీరు ఇంకెక్కడెక్కడ వాడతారు అంటే కనుక స్కిన్ అండ్ సాఫ్ట్ ఇన్ఫెక్షన్స్లో ఎక్కువ వాడతారండి. అంటే దెబ్బలు తగిలినప్పుడు బాగా ఇన్ఫెక్షన్ గురయ్యి బాగా పుళ్ళైపోయి చాలా కాలం అలా వదిలేస్తారు కదండి, అలాంటి సందర్భాల్లో బాగా వాడతారు. అలాగే వచ్చేటప్పటికి సెల్యులైటిస్, కాళ్ళు బాగా వాటర్ అంతా చేరిపోయి పుళ్ళు పడిపోయి ఇంత లావు అయిపోతాయి కదా, సో అలాంటి సందర్భాల్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారండి. అలాగే చెవిలో ఇన్ఫెక్షన్ ఉండి చీము కారుతా ఉంటుంది కదా, ఒటైటిస్ మీడియా అంటారు, సో అలాంటి సందర్భాల్లో బాగా రాస్తారండి ఇవి డాక్టర్స్. అలాగే ఇంకా ఎక్కడ వాడతారు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. దీనినే సిస్టైటిస్ అంటారు. అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్ కండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ ని పైలోనెఫ్రైటిస్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుందండి. అలాగే అన్ని బ్రాండ్స్ కి ఉన్నట్టుగానే దీనికి కూడా కామన్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంతమందికి వాంతి వచ్చినట్టు ఉండడం కానీ, కొంతమందికి మోషన్స్ ఎక్కువ అవడం కానీ, కొంతమందికి వచ్చేటప్పటికి కడుపులో నొప్పిగా ఉండడం, కొంతమందికి వచ్చేటప్పటికి తల తిరగడం, కొంతమందికి అలాగే తలనొప్పి ఎక్కువగా ఉండడం, మొహం మీద కొంతమంది స్వెల్లింగ్ రావడం, లిప్స్ మీద స్వెల్లింగ్ రావడం, సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. బట్ ఏదేమైనా ఇది 3rd generation సెఫ్లోస్పోరిన్ అద్భుతంగా పనిచేస్తుందండి. అండ్ సెఫ్పోడాక్సిమ్ ప్రోక్స్టైల్ 50, 100, 200 mg అండి. ఇది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలండి, సొంతంగా ఎవరో యూస్ చేయకూడదు. థ్యాంక్ యూ.